ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన ఈ మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయని నేను పదే పదే చెబుతున్నాను. వాస్తవం. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు, అబ్రహాము తన తమ్ముడు సరిపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరసబడిన 310 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ప్రియులారా, ఈ సందర్భం నేను ఎందుకు చదివాను అంటే, అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చుటలో దేవుడు తన మాట నిలబెట్టుకున్నట్లుగా చూస్తాం. ఎందుకంటే లోతు సొదొమ గొమొర పట్టణాల్లో ఉంటున్న కారణం చేత సొదొమ గొమొర రాజులను ఇతర రాజులు వచ్చి జయించి వారిని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. వారిలో లోతు కుటుంబం కూడా చిక్కుకొని ఉంది. సొదొమ రాజులు 5 రాజులైతే అవతలి రాజులు 4 రాజులు కలిసి వచ్చి వీరిని ఓడించి చెరగొని తీసుకుని పోయారు. 5 రాజులకి కలిసి 5,000 మంది, మొత్తం వీళ్ళు ఒక 5,000 మంది. అటు నుంచి 4 రాజులు వచ్చారు కనుక వాళ్ళు 4,000 మంది అనుకుందాం. అంటే 5,000 మందిని 4,000 మంది వచ్చి జయించి తీసుకుని పోయారు. అయితే 4,000 మందితో ఇప్పుడు పోరాడే శక్తి అబ్రహాము గారికి ఉండాలంటే కనీసం 1000 మంది అయినా ఉండాలి. కానీ అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంతమంది అని అంటే 318 మంది. రాజులేమో యుద్ధ నేర్పరితనం కలిగిన వారు. కానీ అబ్రహాము గారితో ఉన్నటువంటి జనులు సామాన్యులు. అయితే అబ్రహాము గారు ఈ 318 మందితో 4,000 మంది మీదికి యుద్ధానికి వెళ్ళారు. ఇది ఏమైనా సాధ్యమా? 5,000 మందిని జయించినటువంటి సత్తా కలిగిన వాళ్ళు 4,000 మంది వెళ్ళి 5,000 మందిని జయించారు. అలాంటి జై జీవితం కలిగిన వారితో అబ్రహాము గారు వెళ్ళి వారిని ఓడించి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా అబ్రహాము గారు 318 మందితో వెళ్ళి 4,000 మందిని జయించి ఆ చెరగొని తీసుకొని పోబడినటువంటి వారిని విడిపించుకొని తీసుకుని వచ్చారు. అయితే అబ్రహాము గారితో ఉన్నటువంటి జనమును దేవుడు గొప్ప జనముగా చేశారు. వాక్యం ఏం చెప్తుందంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇక్కడ గొప్ప జనముగా చేస్తానని చెప్పిన దేవుడు ఒక్కరిని 1000 మందితో సమానంగా దేవుడు చేసినట్లుగా చూస్తాం. వారిలో ఒంటరి అయినవాడు, ఎవరిలో ఒంటరి కావాలి? లోకములో నుండి వేరై, లోకాశల్లో నుండి వేరై, ఈ లోక సంబంధమైనటువంటి పాపము, శాపము అనే వాటి మీద జయం పొందిన వారై ఎవరైతే ప్రత్యేకించబడతారో అలాంటి వారిని
ఒక్కరిని 1000 మందితో సమానంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అది అబ్రహాము గారి యొక్క జీవితంలో, తనతో ఉన్న వారి జీవితంలో దేవుడు అక్షరాలా నెరవేర్చి ఇక్కడ తన వాగ్దానాన్ని రుజువు చేసినట్లుగా చూస్తాం. దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది అని మనం నమ్మగలిగితే, అబ్రహాము గారితో దేవుడు ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నారు. ఆ దేవుడే ప్రస్తుతం మనతో ఉన్న దేవుడు. గనుక అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చినప్పుడు మన జీవితంలో కూడా అదే వాగ్దానాల్ని నమ్మగలిగితే మనలను కూడా ఆ వాగ్దానాలకి వారసులుగా చేసేటువంటి దేవుడు. ఇక్కడ గొప్ప జనముగా చేస్తానని చెప్పిన ఆ మాట నిలబెట్టుకోవడానికి కొద్ది మందితో వెళ్ళిన వారిని అక్కడ గొప్ప చేసినట్లుగా చూస్తాం. రాజులు అన్నీ కూడా పగడబందీగా తమను తాము ఏ విధంగా కాపాడుకుంటూ ఇతరుల మీద అటాక్ చేయాలో అన్ని మెలకువలు వారు కలిగి ఉంటారు. అలాంటి వారితో అబ్రహాము గారు కొద్ది మందితో వెళ్ళి జయించటం చాలా అభినందనీయమైనటువంటి గొప్ప కార్యం. అలా జయించి తిరిగి వస్తున్నప్పుడు సర్వోన్నతుని యొక్క దేవుని యాజకుడైనటువంటి మెల్కిషెదెకు అబ్రహాము గారిని ఎదుర్కొని, సబాస్, నీ ధైర్య సాహసాలకి నేను మెచ్చుకుంటూ నీ జయ జీవితాన్ని అభినందిస్తూ, నీవు ఒక పరిశుద్ధమైన వ్యక్తివిగా నిన్ను గుర్తించి ఈ పరిశుద్ధమైన బల్లలో నీకు పాలిభాగం పొందేటట్లుగా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అని అబ్రహాం గారికి పరిశుద్ధమైన ప్రభు బల్ల అక్కడ ఇచ్చినట్లుగా చూస్తాం. ఓ పరిశుద్ధమైనటువంటి బల్ల కార్యక్రమం మొట్టమొదటిగా అబ్రహాం గారి జీవితంలో దేవుడు ప్రారంభించినట్లుగా లేఖనాలను బట్టి మనం చూడొచ్చు. అంటే దేవుడు ఒక వ్యక్తిని గుర్తించినప్పుడు, ఒక వ్యక్తి పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క ప్రతి కదలికలను గమనించి మనము దేవునికి మహిమ తెచ్చే విధంగా, ఘనత తెచ్చే విధంగా జీవించగలిగినప్పుడు మనల్ని తప్పకుండా ఆయన అభినందించి, ఘనపరిచి, గొప్ప చేసి, మనల్ని ఆశీర్వదించి, మనము ఆశీర్వాదముగా ఉండేటట్లుగా చేయగలిగిన మహాదేవుడైన. ఆమెన్, హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనము చూస్తే, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాసెదనా అని అబ్రహాము గారితో సొదొమ గొమొర్రాల పరిస్థితిని గురించి సంభాషిస్తున్నట్లుగా చూస్తాను. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాసెదనా అని దేవుడు ఆలోచిస్తున్నారు అని అంటే, అబ్రహాము గారి యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాము గారికి చెప్పకుండా చేస్తే దేవుడు అబ్రహాము గారు ఏమైనా దేవుణ్ణి ఏమైనా అంటారా? లేదే. మరి ఎందుకలా? అబ్రహాము గారికి దేవుడిచ్చేటువంటి ప్రాధాన్యత ఇక్కడ మనకి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అని అనుకుంటే ఆ కార్యమును గూర్చి నన్ను ప్రేమించి, నన్ను వెంబడించి, నన్ను ఘనపరిచి, నాతో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తికి నేను తప్పకుండా చెప్పాలి అనేటువంటి ఒక నీతిని, అటువంటి ప్రేమను కలిగి ఉన్న దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆ ప్రేమ మానవుల పట్ల ఆయన కలిగి ఉన్నారో
మనకి చాలా తేటగా అర్థమవుతుంది. అంటే దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్య ప్రకారం నడుచుకొనిచున్నప్పుడు ఆ వ్యక్తికి దేవుడిచ్చేటువంటి విలువ ఎంత గొప్పదో చూడండి. ఆ వ్యక్తికి దేవుడిచ్చేటువంటి స్థానం ఎంత గొప్పదో చూడండి. నేను అబ్రహాముకి చెప్పకుండా ఏది చెయ్యను అని దేవుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి దేవుని మనసు మానవుని పట్ల ఎంత ఉన్నతంగా ఉందో, తక్కువ అంచనా వేయట్లేదు, మనిషిని తీసి పారేయట్లేదు దేవుడు. అందుకు కాబట్టి ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని దారిపోయటానికి మానవుల్ని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణము బలిగా అర్పించినట్లుగా చూస్తున్నాం. దేవుడు మనిషి పట్ల తీసుకునే శ్రద్ధ చాలా గొప్పది. వాళ్ళ గురించి నాకెందుకు లేని అనుకుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు, మనకి క్షేమం ఉండేది కాదు. కాబట్టి దేవుని పట్ల మనము కలిగి ఉండవలసిన శ్రద్ధ కలిగి ఉంటే మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారనేది ఇక్కడ మంచి సందర్భం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నీవు దేవుణ్ణి ఎంత శ్రద్ధగా వెంబడిస్తావో నీ పట్ల దేవుడు కూడా అంతే శ్రద్ధగా ఉంటారు. నువ్వు దేవుణ్ణి ఎంత గౌరవిస్తావో, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తావో అప్పుడు నీకు దేవుడిచ్చే విలువ చాలా గొప్పగా ఉంటుంది. నీకు చెప్పకుండా ఏది చెయ్యను అన్నట్టుగా నీకు జరగబోయే సంగతుల్ని కూడా దేవుడు ముందుగా నీకు తెలియపరుస్తారు, నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. అందుకని మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని వెంబడించి ఆయన పట్ల శ్రద్ధ తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, ఎవరైతే దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదని దేవుణ్ణి వెంబడిస్తారో వారి విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని వారి పట్ల ఒక నూతనమైన ప్రణాళిక కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సొదొమ గొమొర ఆ పట్టణాల నాశనం విషయంలో అబ్రహాముకి నేను ఈ విషయం తెలియచేయాలనుకున్న దేవుడు అబ్రహాము గారికి సంబంధించిన లోతు విషయంలో బహుశా లోతు విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. అతని కొరకు నీ స్పందన ఎలా ఉంటుంది అన్నట్టుగా దేవుడు అబ్రహాము గారికి సొదొమ నాశనాన్ని గురించి తెలియచేసినప్పుడు అబ్రహాము గారు ఆ పట్టణాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణాల మీదకి నాశనం రాకుండా తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే లోతు నశించిపోకూడదని. ఈరోజు మనం నశించిపోతున్నటువంటి మన కుటుంబ సభ్యులను గురించి, మన రక్త సంబంధికులను గురించి దేవుడు కొన్నిసార్లు మనకి భారం పెడతా ఉంటాడు, తెలియచేస్తూ ఉంటాడు. వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ గురించి నీ స్పందన ఏంటి? వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి నేను వారిని తప్పకుండా కాపాడుతాను అన్నట్టుగా ఇక్కడ మనకు దేవుడు ఓ చక్కటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. దేవుడు ప్రార్థన చేస్తేనే ఏ కార్యమైనా చేస్తారు, ప్రార్థన చేయకపోతే ఏ కార్యము జరగదు. దేవుడు తనకు తానుగా ఏమీ చేయడానికి లేదు, ఎందుకంటే ఒక కండిషన్ ఉంది. నీకెవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళ విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకో, కానీ మిగిలిన వారందరూ కూడా నాకు సంబంధించిన వారుగానే పరిగణించబడతారని సాతానుడు దేవునితో ఒక వడంబడిక చేయటం అనేది. ఎందుకంటే ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వలన మొత్తం అధికారమంతా సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగానే ఉన్నారు. అధికారం అంతా కూడా అపవాది చేతిలో ఉన్నట్టుగానే ఉంది. అందుకే ఈ రోజున సాతానిక ప్రభావం చాలా ఎక్కువగా ఉండడానికి గల కారణం ప్రార్థన ఎక్కడ లేదో
అక్కడ సాతానుడు వారి మీద ఏలుబడి చేస్తాడు, ఆ కుటుంబాల మీద ఏలుబడి చేస్తాడు, ఆ వ్యక్తుల మీద ఏలుబడి చేస్తాడు. ఎక్కడైతే ప్రార్థన ఉందో, ఎవరి విషయంలో అయితే ప్రార్థన విన్నపాలు జరుగుతున్నాయో వారికి దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. ఆల్రెడీ ప్రభు మనందరి కొరకు, మనందరి రక్షణ కొరకు, మనందరి క్షేమం కొరకు తన ప్రాణం పెట్టారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సహాయాన్ని కోరే ప్రతి ఒక్కరికి ఆయన కాపుదల భద్రత ఉంటుంది. అందుకే మనము జయ జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చారు. విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత, నీతి, యథార్థత ఇవన్నీ కూడా ఆయుధాలుగా దేవుడు మనకిచ్చి వాక్యాన్ని మనలను మనం కాపాడుకోవడానికి ఒక ఆయుధంగా ఇచ్చారు. నువ్వు వాక్యం చెప్పినట్టుగా జీవిస్తూ ఉంటే అపవాది నిన్నేమీ చేయలేడు, వాడు నిన్ను నాశనం చేయలేడు. వాక్యానుసారమైన జీవితం జీవించే ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల భద్రత ఉంటుంది. వాక్యం వారి మీద ముద్ర వేయబడుతుంది. వీరు వాక్యానుసార క్రమంలో నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. యెహోషువ గారిలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం ఏంటి అని అంటే, యెహోషువ గారిని దేవుడు గొప్ప చేయ మొదలు పెడతానని ఎందుకు చెప్పారు అని ఆలోచన చేస్తే, యెహోషువ మోషే గారికి సంపూర్ణంగా విధేయుడై పరిచర్య చేయుటలో నమ్మకంగా పరిచర్య చేశాడు. ఒక ఆత్మీయ నాయకునికి పరిచర్య చేయటంలో చేతుల మీద నీళ్లు పోయిచు పరిచర్య చేసే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే గారు కొండ మీద దేవునితో 40 దినాలు గడిపినప్పుడు కొండ క్రింద ఉండి యెహోషువ కనిపెడుతూ ఉన్నాడు. ఇలా ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వాన్ని గౌరవించి ఘనపరిచినటువంటి యెహోషువ దేవుడు చెప్పినట్టుగా మోషే గారు ఎలాగైతే నడుచుకున్నారో నీవు కూడా నేను చెప్పినట్టు నడుచుకుంటే మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. అదే విషయాన్ని మనకు కూడా దేవుడు వర్తించేటట్లు మాట్లాడుతున్నారు. మన ముందున్నటువంటి పూర్వీకులు, భక్తిపరులు దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే చేసి వారు గొప్ప చేయబడ్డారో, అలాగే మనం కూడా దేవుడు చెప్పినట్టు చేయడం నేర్చుకోగలిగితే మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు. ప్రతి ఒక్కరికి గొప్పగా బ్రతకాలని, ఘనంగా బ్రతకాలని, గౌరవంగా బ్రతకాలని, విలువగా బ్రతకాలని ఆశ ఉంటుంది. అలా జరగాలి అని అంటే మనం దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది చేస్తే ఆయన చెప్పినట్టుగా మనల్ని ఎలా ఘనపరచాలో ఆయనకు తెలుసు, ఎలా గొప్ప చేయాలో దేవునికి తెలుసు. కానీ దేవుడు చెప్పింది చేయకుండానే మనం గొప్పవాళ్ళం అయిపోవాలనుకోవటం మూర్ఖత్వం. ఘనపరచబడాలనుకోవటం చాలా మూర్ఖత్వం అనే చెప్పాలి. అందుకే దేవుడు చెప్పింది నేను చేయాలి, దేవుడు చెప్పింది నేను చేస్తే దేవుడు నన్ను తప్పకుండా ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు, గొప్ప పేరు నాకు దయచేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అని మనం నమ్మగలిగితే అలా జీవించే ప్రతి ఒక్కరిని, అబ్రహాము గారినే కాదు ఆ తదుపరి ఎంతోమంది భక్తుల్ని ఆశీర్వదించిన దేవుడు, గొప్ప చేసిన దేవుడు మన పట్ల కూడా అలాంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతున్నారు. నేను చెప్పినట్టుగా నీవు ప్రజలను నడిపించగలిగితే, తమను తాము పరిశుద్ధపరుచుకునేటట్లు వారిని హెచ్చరిస్తే గనక రేపు అద్భుతం చేస్తాను. అంత మాత్రమే కాదు, నీ నామమును గొప్ప చేయ మొదలు పెడతాను, నిన్ను గొప్ప చేస్తాను. అలాగూ నడిపించిన కారణం చేత నిన్ను నేను గొప్ప చేస్తాను. అందుకే మన కుటుంబాన్ని కానీ, మన పిల్లలను కానీ, మనతో ఉన్నవారిని కానీ దేవుడు చెప్పింది చేసేటట్లుగా మనం ప్రోత్సహించగలిగితే
వారు పరిశుద్ధంగా జీవించేటట్లుగా వారిని ప్రోత్సహించగలిగితే దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే అది ఘనమైన కార్యం, గొప్ప కార్యం. అది ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి ధనవంతులుగా ఉండటం గొప్ప విషయమేం కాదు. కోటీశ్వర్లుగా ఉండటం గొప్ప విషయమేం కాదు. పరిశుద్ధంగా బ్రతకటం గొప్ప విషయం. దేవునికి లోబడటం గొప్ప విషయం. దేవుడు చెప్పింది గొప్ప విషయం. దేవుడు చెప్పింది చేయడం గొప్ప విషయం. అందుకే ఈరోజు దేవుడు చెప్పింది చేయడానికి మనం నిర్ణయించుకోగలిగితే, చాలామంది వింటారు అంతేనండి, చేయరు. చేస్తే జీవితాలు ఎందుకు ఇలా ఉంటాయి? చెప్పిందే మరలా చెప్పవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? చేయట్లేదు కనుక. దేవుడు చెప్పింది చేస్తే మన జీవితం మరోలా ఉంటుంది, ఇంకా ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కానీ అలాంటి గొప్ప జీవితం కొరకు ఎవరు ప్రయాసపడలేదు. ఆ పూటకు వస్తాం, అలవాటుగా వింటాం, వెళ్ళిపోతాం, అయిపోయింది, అంతే, భక్తి అయిపోయింది. భక్తి అయిపోయింది, ఆదివారం భక్తి అంతే. మిగిలిన విషయాల్లో దేవుడు కానీ భక్తి కానీ మనం ఏం చేయాలి, ఈ బాధ్యతలు ఏమీ గుర్తుండవు చాలామందికి. అలా కాకుండా మనము ప్రత్యేకించబడాలి, అందరిలో నుండి ప్రత్యేకించబడాలి. చాలామంది ఎలా ఉంటారంటే, నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు. మనం భలే మంచి పని చేస్తున్నాం అన్నట్టుకుంటారు. నువ్వు చేసావా? నేను చేయలే. నేను చేయలేదు. మనం మంచి పని చేస్తున్నాం. అసలు ఇలాంటి విషయాల్లో ఎంత పడవలసిన విషయమో వాళ్ళకి తెలిసిండి కూడా ఆ విషయంలో వాళ్ళు చాలా అతిశయపడతా ఉంటారు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసే ఒక లోతైన అనుభవాల్లోనికి మనం రాగలిగితే మన జీవితం చాలా గొప్పగా మారిపోతుంది. ఆమేన్. చాలా గొప్పగా ఉంటుంది. వినటం గొప్ప కాదండి, చేయడం గొప్ప. వినడం అందరూ వింటారు. వినటం గొప్ప కాదు, విన్న దాన్ని చేయడం గొప్ప. అలా ఎవరైతే చేయగలుగుతారో వారు గొప్పవారి జాబితాలోనికి, గొప్ప జనాంగం యొక్క జాబితాలోనికి తీసుకొని రాబడతారు. అందుకే యెహోషువ గారు దేవుడు చెప్పే ప్రతిదీ చేశారు కనుక ఇప్పుడు మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను, నీ నామమును గొప్ప చేయ మొదలు పెడతాను అన్నారు. అవును, మనం కూడా దేవుడు చెప్పింది చేయగలిగితే మన నామమును, మన పేరును గొప్ప చేయటం మొదలు పెడతాడు దేవుడు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు, మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, జక్కయ్య. ఈ జక్కయ్య విషయంలో యేసు ప్రభువారు ఒక మంచి మాట అంటారు. అదేమంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ జక్కయ్య? వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత అబ్రహాము కుమారుడివి అని చెప్తున్నారు. నా కుమారుడివని యేసు ప్రభువారు చెప్పట్లేదు. ఇతడును అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటండి అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటండి? అబ్రహాము గారికి దేవుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారండి? ఎప్పుడో మరవబడినటువంటి అబ్రహాము గారిని ఇక్కడ ప్రస్తావించటంలో దేవుని ఉద్దేశం ఏంటి? విశ్వాసము అనే దానికి కట్టుబడిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలనేది దేవుని యొక్క నిత్య నిర్ణయం. అది విశ్వాసం అనే దానికి అర్థం చెప్పినవాడు అబ్రహాం. విధేయత అనే దానికి అర్థం చెప్పినవాడు అబ్రహాము. అబ్రహాము గారి జీవితంలో కూడా పొరపాట్లు లేకపోలేదు. అబ్రహాము గారి జీవితంలో తప్పిదాలు లేకపోలేదు. అబ్రహాం గారి గురించి చెప్పవలసి వస్తే అబద్ధమాడారు అబ్రహాం గారు,
అంత మాత్రమే కాదు, ఒకానొక సందర్భంలో తన భార్యను కాపాడుకోవలసినటువంటి అబ్రహాము చేతకాని విధంగా ఒక రాజు తనను పాడు చేస్తాడని తెలిసిన అబ్రహాము గారు ఆ టైంలో ఏమనుకున్నారంటే, నేను బ్రతికి బట్ట కడితే చాలు, నా భార్యను రాజు ఒకవేళ పాడు చేసినా పర్వాలేదు అనుకుని వదిలిపెట్టేశాడు. కానీ దేవుడు గద్దించడం ద్వారా రాజు దేవునికి భయపడిన వాడై శారమ్మను ముట్టుకోకుండా దేవుడు కాపాడి అబ్రహాము గారికి అన్యుడైన రాజుతో బుద్ధి చెప్పాడు. ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, అబ్రహాము గారి యొక్క జీవితంలో రాజుల్ని ఎదిరించి కొద్దిమందితో వెళ్ళి జయించిన వాడని ముందుగా మనం చెప్పుకున్నాం కదా. మరి అలాంటిది ఇంత బలహీనమైన వ్యక్తి ఎలా బలపడ్డాడు అనంటే, తను చేసిన పొరపాట్లని క్షమించమని దేవుణ్ణి అడిగి పశ్చాత్తాపడిన తర్వాత బలం పొందాడు. మనము ఆధ్యాత్మికంగా చేతకాని పనులు చేసిన కాలం అంతట్లో మనము ఓడిపోయిన జీవితాన్ని కలిగి ఉంటాం, బలహీనంగానే ఉంటాం. భక్తుల్లో చాలామందిలో మైనస్లు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. కానీ వారు వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత వారిని దేవుడు బలవంతులుగా చేశాడు, గొప్పవారుగా చేశాడు. దావీదు గారు కూడా చాలా పొరపాటు పనులు చేశారు. దేవుడు తన పశ్చాత్తాపం తర్వాత అతన్ని గొప్ప చేశాడు. దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి యేసుప్రభు వారు ఇష్టపడ్డారంటే దావీదుని ఎంత గొప్ప చేశారు చూడండి, ఎంత ఘనపరిచారు చూడండి. మనందరి జీవితాల్లో పొరపాట్లు ఉంటాయి, నేను పొరపాట్లు చేశాను. కానీ వాటి ప్రభావం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఒక నూతన తీర్మానం చేత మన జీవితాన్ని మరింత బలపరుచుకోవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మనము గొప్ప భక్తి చేస్తాం, గొప్ప పనులు చేస్తాం. అంతేగాని ఉన్న స్థితిలోనే ఉండిపోయి సర్దుకుపోయి సతికిలు పడిపోయి ఇక నేను ఇంతేలే, నా వల్ల కాదు, ఇక నేను మారలేను, నేను ఇలాగే ఉంటాను, ఇంకా దేవుడికి తెలుసులే అని మనలను మనం సమర్థించుకుంటే కనుక చరిత్రహీనులమైపోతాం. మన వలన దేవునికి ప్రయోజనం ఏముండదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా నీ వలన దేవునికి ఒరిగేది ఏమీ లేదు. అయితే ఇది మొదలుకొని మనం పొరపాట్లని సరిచేసుకునే ప్రయత్నం చేయగలిగితే అబ్రహాము కుమారుడు అనిపించుకోవడానికి జక్కయ్య ఏ విధంగా అయితే అర్హుడయ్యాడో మనం కూడా అర్హులమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. జక్కయ్య ఎందుకు అబ్రహాం కుమారుడు అయ్యాడు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా జక్కయ్య యేసు ఎవరో అని అన్వేషణ చేయటానికి పరుగులు పెట్టాడు. యేసు ఎవరు, అసలు యేసు ఎవరు, యేసు ఎవరు అని ప్రశ్నించి సందేహంతో వెళ్ళిన వ్యక్తికి యేసు ఎవరో ఇట్టే అర్థమైపోయిందండి. జక్కయ్య 100 ప్రసంగాలు వినలేదు. మనం 100 ప్రసంగాలు విన్నా ప్రారంభంలో ఎలా ఉన్నామో అలాగే ఉన్నట్టుకున్నారు కొంతమంది జీవితాలు. తెలుస్తుంది కదా ఎవరేంటనేది ఇట్టే తెలిసిపోతుంది. జక్కయ్య గారికి యేసు ప్రభువారు ఏ చిన్న ప్రసంగం కూడా చేయలేదు. యేసు ఎవరో అని వెళ్ళాడు. అతడు రహస్యంగా చూస్తున్నాడు. రహస్యంగా చూస్తున్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు గుర్తెరిగి కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పారు. అంతే, యేసై చెప్పిన మాట అంతే. నువ్వు ఎలాంటి వాడివి అలాంటి వాడివి అని ఏం చెప్పలేదు. నీకు ఎలాంటి వాడివి అలాంటి వాడివి ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని చెప్పినా నీకు బుద్ధి రాదు.
నా కోసమే చెప్పారు అనుకున్నా నువ్వు మారవు. చాలామంది ఎలాంటి పౌరుషం ఉంటుందంటే, పాస్టర్ గారు నా గురించే చెప్పారు, మరి నీ గురించి కాకపోతే ఎవరి గురించి చెప్తారు? అలాగైనా నీకు బుద్ధి వస్తుందా? అలాగైనా నువ్వు మారుతున్నావా? స్త్రీ అయినా పురుషుడైనా మార్పు చెందుతున్నారా? అరే నేను తప్పు చేస్తున్నానేనే కదా దేవుడు ఇలా మాట్లాడారు. నిజంగా పాస్టర్ గారికి తెలిసే చెప్పారు అనుకుందాం, నువ్వు మారాలిగా, కానీ మారవు. నన్ను అంటావా, నాకే చెబుతావా అని తిరుగుబాటు చేస్తావు. ఏం బ్రతుకు నీ బ్రతుకు అసలు? చిచి, అలాంటి బ్రతుకుతూ కూడా భక్తి చేయటం ఎంత సిగ్గుచేటు, దేవుని నామానికి ఎంత అవమానం. నువ్వు తప్పు చేస్తున్నావని తెలుసు, సరే నీకోసమే చెప్తున్నారు అని అనుకుంటున్నావు, మంచిదే, నీకు ఆ గ్రహింపు వచ్చింది, చాలు, సంతోషం. మరి ఆ గ్రహింపు వచ్చిన నీకు, అరే ఇది తప్పని తెలుసు, ఇది పాపం అని తెలుసు, ఇది చెడుగని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, మరి మానుతున్నావా? మానవు. ఆ విషయంలో పౌరుషం ఉండదు. అవసరమైతే ఈ చర్చి మానేయాలనే పౌరుషం ఉంటుంది. ఈ పాస్టర్ మాకొద్దని వ్యతిరేకించే పౌరుషం ఉంటుందండి. అది చేతకంతనం అది. మన తప్పును కప్పుపుచ్చుకోవటం మోసపు జీవితం. అలా కాకుండా మరోలా ఆలోచించి, అరే దేవుడు నాతో మాట్లాడారు, నా మంచికి చెప్పారు, కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇలా ఉండకూడదు, నేను మారితే దేవుడు నన్ను చూసి సంతోషిస్తాడుగా, మందిరానికి వచ్చిన ప్రతిసారి నేను సంతోషిస్తానుగా. నేను వాక్యం వింటున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు నాలో లోపం లేనట్టుగా నాకు అనిపిస్తే, అబ్బా ఇది ఎంత ధన్యకరమైన జీవితం. అంతేగాని ప్రతి వారము నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నీలో లోపం ఉందని దేవుడు నన్ను గుచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది ఎంత అవమానకరమైన జీవితం. సిగ్గులేదా? దాని గురించి నీకు బాధ అనిపించట్లేదా? అరే ఎన్నిసార్లు చెప్పినా నేను లోబట్టలేదు, నేను ఎంత మూర్ఖురాలనని నిన్ను నీవు విమర్శించుకునే ఆ తగ్గింపు నీకుందా? అలా లేకనే కదా మన జీవితాలు ఎలా తగలబడుతున్నాయి. నిజంగా కనుక ఆ బుద్ధి జ్ఞానం ఉండి ఇది తప్పని దేవుడు చెప్పాడు కనుక దీని జోలికి నేను వెళ్ళకూడదు, చిచ్చి అనుకుంటే కనుక నీ జీవితం మరోలా మారుతుంది. జక్కయ్యకి యేసుప్రభు వారు ఏం చెప్పలేదండి. జక్కయ్య త్వరగా దిగుమన్నారు. జక్కయ్య గ్రహించింది ఒక్కటే, ఏంటంటే ఈయనకి నేను ఎప్పుడూ కనపడలేదు, నా పేరు తెలీదు, నేను ఇలా వచ్చినట్టు తెలియదు, నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదు. అయినా నేరుగా ఈ ప్లేస్కి వచ్చి నా వైపు చూసి పేరు పెట్టి పిలిచి ఇంత ఆశ్చర్యంగా ఈయన మాట్లాడుతూ ఉంటే, ఈయన మనిషి కాదు, ఈయన ఎవరో అనుకున్నాను కదా, ఈయన ఎవరో కాదు, సృష్టికర్త, నా చరిత్ర ఎరిగినవాడు ఈయన మానవుడు కాదు, దైవస్వరూపుడు అని వెంటనే గ్రహింపు కలిగి, నా జీవితం అంతా నీకు తెలుసయ్యా, నాది మోసపు బ్రతుకు, నాది అన్యాయపు బ్రతుకు, నాది దోసుకునే బ్రతుకు, ఎవరిది ఎలా దోసుకుందామా, ఎవరిని ఎలా మోసగిందామా, ఎవరిని ఎలా కొట్టుకుని బ్రతుకుదామా అనే బ్రతుకు నాది కష్టపడే బ్రతుకు కాదు, ఇతరులని అన్యాయంగా వారిని మోసం చేసి సంపాదించే బ్రతుకు నాది. అలాంటి నన్ను, మోసగాడినైన నన్ను, దోసుకునేవాడైన నన్ను, అన్యాయస్తుడైన నన్ను ఎందుకై ఎంత పనిగట్టుకుని వచ్చి నన్ను గుర్తించి నా ఇంటికి వస్తానంటున్నావు? నేను మంచోడినా? కాదే. నాలాంటి వాడిని ఇంటికి వస్తే మీ పరువు పోతుంది. ఇలాంటి వాడిని నన్ను తెలిసినా ఎందుకయ్యా నన్ను ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎంత గొప్పది. నేనిక ఇలాంటి బ్రతకలేను. నేను బ్రతికితే గనక నీతిగా బ్రతకాలి అనుకుని తీర్మానం చేసుకుని తాను ఒక మంచి సమర్పణ చేసుకున్నాడు. నేను ఎవరెవరి వద్దైతే అన్యాయంగా ఎంతైతే ఏమైతే తీసుకున్నానో అది 4 గంటలు ఇస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరి దగ్గరైనా నువ్వు అన్యాయంగా తీసుకుంటే
ఒక వంతేసి వాళ్ళకి ఎక్స్ట్రా వేసి ఇవ్వాలని వాక్యం చెబుతుంది. కానీ ఇతడు 4 అంతలు వేసాడు. అంటే వాక్యం చెప్పిన దానికంటే కూడా 3 రెట్లు ఎక్కువ చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలనేటువంటి మనస్సు మనలో రావాలి. కానీ దేవుడు చెప్పిన దానికంటే కూడా తక్కువ చేస్తావు నువ్వు. దేవుడు ఏదైనా చేయమన్నాడు అనుకో, దానికంటే తక్కువే చేస్తావు తప్ప దాని ప్రకారంగా ఎప్పుడు చేసింది లేదు. కానీ జక్కయ్య అనుభవం అలాంటిది కాదు. దేవుడు చెప్పిన దానికి 3 రెట్లు ఎక్కువ చేస్తాడండి. దేవుడు నన్ను చూసి సంబరపడిపోవాలి, సంతోషపడాలి. దేవుడు ఒకటి చేయమంటే ఎక్స్ట్రా ఇంకో 3 చేస్తాడనమాట. దానికి అనుబంధంగా ఇంకో 3 చేస్తాడు. ఇలా కూడా చేస్తే బాగుంటుందేమో అని. నువ్వు చెప్పిందే కరెక్ట్గా చేయవు, అసలు చెప్పిన దాంట్లో సగమైనా చేయవు. కానీ జక్కయ్య ఇంకో 3 రెట్లు ఎక్కువ చేస్తాడు. అందుకు అతన్ని చూసి యేసయ్యకి ఆశ్చర్యం అనిపించింది, సంతోషం అనిపించింది. ఈరోజు వరకు కనీసం చెప్పింది చెప్పినట్టుగా అయినా చేస్తున్నావా? జక్కయ్యని దేవుడు అబ్రహాము కుమారుడు అనడానికి గల కారణం, అబ్రహాము దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే వ్యక్తి. ఒక అడుగు ముందుకేసి జక్కయ్య 3 రెట్లు ఎక్కువ చేస్తున్నాడు. అబ్రహాం గారితో దేవుడు నీ కుమారుని బలిమ్మంటే మారు మాట చెప్పకుండా బలిచ్చాడండి. తీసుకెళ్ళి బలిచ్చినట్టే లెక్క. ఇక దేవుడు ఆగు అనకపోతే గనక ఇచ్చేదుడు అంతే. దేవుని దృష్టిలో నువ్వు బలిచ్చేసావు, నాకు నీ కుమారుని నాకు బలిచ్చేసావు. అందుకే నువ్వు దేవునికి భయపడేవాడివి. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నానే, తప్పకుండా నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను పరీక్షించాను, ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. నిజమే, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అనేక విషయాల్లో. నీకు ఎన్ని పరీక్షలు పెట్టినా అన్నీ ఫెయిల్, ఎన్ని పరీక్షలు పెట్టినా అన్నీ ఫెయిల్. నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు? పాస్ అవ్వాలంటే పట్టుదల ఉండాలి, భారం ఉండాలి. చూడండి, కొంతమంది పిల్లలకి ఎంత పట్టుదల ఉంటుందంటే, కొంతమంది పిల్లల్ని చదవరా 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 అని సావగొట్టిన చదవరా వాళ్ళు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పండుకోరా పండుకోరా, అమ్మ పండుకో పండుకో, చదువుకున్నావు కదా పండుకో పండుకో. అమ్మ నువ్వు పండుకో, నేను పడుకుంటానులే. శ్రద్ధ, శ్రద్ధ, చదువు పట్ల శ్రద్ధ. చదువు పట్ల శ్రద్ధ ఉంటే చదువులో విద్యావంతులు అవుతారు. అలాగే భక్తి పట్ల కూడా శ్రద్ధ ఉండాలి. మా నానమ్మ నన్ను పడుకునే వరకు తినేసేదాన్ని, వదిలిపెట్టేది కాదు. బాబా పడుకో బాబా. నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటూ ఉంటే మా నానమ్మ నేను పడుకునే వరకు పండుకునేది కాదండి. దేవుని ఎదురు చెప్తున్నాను, వాస్తవం ఇది. ఎందుకంటే ఎక్కువ చదివితే, ఎక్కువ భక్తి చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారంట. బాబా నువ్వు అలా పిచ్చోడు అయిపోతావేమన్నా బాధరా. ఇదిగో మన ఊరిలో పలానా గణపతి కొడుకు అలా చదివి పాపం చదువు ఎక్కువైపోయి పిచ్చోడు అయిపోయాడురా, ఇలాగని చెప్తా ఉండేది. నేను అనేవాడిని, అమ్మా, మా నాన్నమ్మని అమ్మ అనేవాడిని, అమ్మా నువ్వు లోక సంబంధంగా చదివిన వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం వేరు, వాళ్ళు చదివే చదువు వేరు. నేను చదివేది దేవుని గుర్చిన సంగతులు తెలుసుకోవడానికి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చదువుతున్నాను. నేను పిచ్చోడిని అవను, నువ్వేం భయపడక్కర్లేదంటే. అయినా నువ్వేదో చెప్తావులే, పడుకో బాబా అంటే మా నాన్నమ్మ గురించి నేను పడుకున్న ట్యాక్స్ వేసి ఆమె నిద్రపోయిన తర్వాత మరలా నేను దీపం వెలిగించుకుని బైబిల్ చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఎందుకు విషయాలు చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవుని పట్ల కలిగి ఉండేటువంటి శ్రద్ధ, భక్తి,
నిన్నెవరో బలవంతం చేస్తే కాదు, నీవు దేవుని పట్ల కలిగి ఉండవలసిన ఆసక్తి చెప్పిన దానికంటే రెట్టింపుగా ఉండాలి. అప్పుడు దేవుడు నేను చూసి సంతోషపడతాడు. మిమ్మల్ని చెప్పిందే చెప్పి విసిగించినట్టు మీరు ఫీల్ అవుతున్నారు తప్ప, అరే ఇన్నిసార్లు చెప్పినా నాకు ఎందుకు బుద్ధి జ్ఞానం రావట్లేదు, నేను మనిషినేనా, అసలు నేను మనిషినా పశువునా దున్నపోతున్నా అన్నట్టుగా మనము అనుకుని బుద్ధి తెచ్చుకుంటే మరోలా ఉంటుంది. ఎప్పుడు ఈయన ఇలాగే చెప్తూ ఉంటాడు, ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు అనుకుంటున్నావే తప్ప, నేను ఎప్పుడు ఇలాగే తగలాడుతున్నాను, ఎప్పుడు నేను ఇలాగే బ్రతుకుతున్నాను, నేను మనిషినేనా అసలు అని నువ్వు అనుకోవట్లేదు. అంటే చెప్పే వాళ్ళ మీద విసుగుపోతున్నావు తప్ప, ఇన్నిసార్లు చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిలో నేను ఎందుకున్నానని మాత్రం బుద్ధి రావట్లేదు, నీకు జ్ఞానం రావట్లేదు, సిగ్గు రావట్లేదు నీకు. కానీ జక్కయ్యకి యేసుప్రభువు వారు ఏమీ చెప్పలేదండి. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదా అన్నారు, అంతే. ఆయన మాట్లాడింది అదే, ప్రసంగం ఏం చేయలేదు, నువ్వు ఎలాంటి వాడు అని ఏం చెప్పలేదు. అయినా అతనిలో అంత పరివర్తన రావడానికి గల కారణం గ్రహింపు అనమాట. అరే ఈయనకి ఎలా తెలుసు, నా గురించి ఎలా తెలుసు, ఈయన దేవుడైతేనే కదా, మరి ఆ దేవుడే స్వయంగా నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ఇంటికి వస్తానంటే నేను ఎలా ఉండాలి, నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, నా చెడుగు అన్యాయం పాపం దుర్మార్గం దుష్టత్వం అపవిత్రత ఇవన్నీ వదిలిపెట్టేసుకుంటేనే కదా దేవుడు మన ఇంటికి రావడానికి ఆయన ఇంకా ఎంత సంతోషిస్తారు. నేను ఇలాంటి వాడిని అని తెలిసినా నా ఇంటికి వస్తానంటే నేను ఎంత ధన్యుణ్ణి. అమ్మో అలాంటి ఆయనే నా ఇంటికి వస్తే నేను ఆయన పరువు నిలబెట్టాలంటే ముందు నా ఒప్పుకోవాలి, నేను ఎలాంటి వాడినో ఒప్పుకోవాలి, నేను ముందు పశ్చాత్తాపడి నేను శుద్ధి చేసుకొని అప్పుడే ఆయన ఆహ్వానిస్తే ఆయనకు విలువ ఉంటుంది, ఆయనకు గౌరవం ఉంటుంది. నేను ఆయన పరువు తీసే వ్యక్తిగా ఉండకూడదు. అక్కడికి అంత పశ్చాత్తాపడినా ఏమన్నారు తెలుసా, ఈయన వీడింటికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఈయన పాపి అయిన మనుషుని ఇంటికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఈయన ఎవరు, అసలు అలాంటి అన్యాయస్తుడి ఇంటికి వెళ్ళాడేంటి అనుకున్నారు. అక్కడికి కూడా అరే మీ కళ్ళ ముందే కదరా బాబు, అతడు పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు, అయినా అతను అలాగే చూస్తారండి. కొంతమంది చూడండి, మారిన వాళ్ళని కూడా అలాగే చూస్తారు చాలామంది. మార్పు చెందిన వాళ్ళని పాత దృష్టితో చూడొద్దు. వాళ్ళ గతంలో ఏంటి ఇప్పుడేంటి, నీ భర్త కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ ఇరుగు పొరుగు వారు కానీ నీ అన్నదమ్ముల అక్క చెల్లెలు ఎవరైనా కానీ వాళ్ళ మార్పు చెందిన క్రియలు నీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే వాళ్ళని పాత విషయాలు ఎత్తుకొచ్చి వాళ్ళని బాధ పెట్టొద్దు, పాత వ్యక్తిగా చిత్రీకరించొద్దు. దేవుడు క్షమించాడు, నువ్వు క్షమించనంటావా? నిన్ను కూడా దేవుడు క్షమించడు, అసలు నిన్ను క్షమించవలసిన అవసరం లేదు. గనుక ఇక్కడ జక్కయ్యని యేసుప్రభువు వారు క్షమించారు, కానీ మనుషులు క్షమించలేకపోతున్నారు. మనుషులు పాత మనిషిగానే చూస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని నమ్మితే వాళ్ళను గొప్ప చేయటం మొదలు పెడతాడు. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, జక్కయ్య నీకింత మంచి మనసు ఎలా వచ్చిందబ్బా, నేను నీకేం చెప్పలేదే, చెప్పకపోయినా నాకు ఆ మాత్రం తెలియదయ్యా, నా నిజస్థితి ఏంటో నాకు తెలుసు కదా, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు కదా, నా అంతరాత్మ నన్ను గద్దిస్తుందిగా, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుందిగా. ఇదిగో అన్యాయంగా తీసుకున్నదేమో 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అంటే బీదల్ని ఎప్పుడు కూడా కనికరించని కఠినుడు కరిగిపోయాడండి. ఇప్పుడు సగం ఇచ్చేస్తున్నాడు, ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాడు. అంటే తన జీతంలో సగం జీతం పేదలకు కేటాయించేశాడండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఉన్నావు ఎందుకు? కళ్ళ ముందు ఎవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అతి ఘోరంగా కఠినంగా ప్రవర్తించే వ్యక్తివి, ఇతరులను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తివి.
నీకెంతున్నా ఏమున్నా కనీసం ఎవరికి చిన్న సహాయం కూడా చెయ్యనటువంటి భయంకరమైనటువంటి మూర్ఖత్వం చాలామందిలో ఉంది. ఇతరులను అర్థం చేసుకోలేని మనసు, ఇతరులకి పెట్టడానికి చేతులు రావు చాలామందికి. మనము మంచి పనులు చేస్తే గొప్ప చేయబడటానికి, గణపరచబడటానికి మన క్రియలు కారణమవుతాయి. దేవుడు జక్కయ్యని, యేసుప్రభువు వారు జక్కయ్యని గణపరచడానికి, గొప్ప చేయడానికి గల కారణం, ఇంతకాలం జీవించిన అనిపించుకునే బ్రతుకుని ఒక్క క్షణములో అతడు ఆశీర్వాదంగా మార్చేసుకున్నాడండి. శాపంగా ఉన్న జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేసుకున్నాడు. పాపాన్ని మూట కట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు తేలికైపోయాడు. ఆ మూట అంతా తొలగిపోయింది, పాప మూట అంతా తొలగిపోయింది. అవతల పారేశాడు అంతే. నాకొద్దు బాబోయ్, ఈ పాప భారం నాకొద్దు బాబోయ్, నేను ఫ్రీగా ఉండాలి, నేను ఎంత తేలికైపోతే అంత మంచిదని తన ఆస్తిని బట్టి కూడగట్టుకున్న పాపాన్ని, దోషాన్ని అంతటిని కూడా అతడు క్లియర్ చేసుకున్నాడు అక్కడతో. కానీ నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, నీ తప్పేంటో తెలుసు, నీ పొరపాట్లు ఏంటో తెలుసు, నీ పాపమేంటో తెలుసు, నీ చెడుగేంటో తెలుసు. తెలిసినా ఇంకా దాన్ని ఇంకా పెంచి పోషిస్తావే కానీ విడిచిపెట్టి అక్కడితో నీవు శుద్ధి అవ్వడానికి ఇష్టపడవు. అందుకే గొప్పతనానికంటే ఎక్కువగా అవమానం, అసహ్యకరమైనటువంటి పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయి. అందరూ చీకొడుతున్నారు, నీకు తెలియట్లేదు. నీ ఎదుటేమో ఆహా ఓహ్ అంటున్నారు, వెనక్కి వెళ్ళి చిచ్చి ఇది ఒక బ్రతికేనా అన్నట్టుగా నిన్నందరూ సీదరించుకుంటున్నారు, నీకు తెలియదు. కానీ మనిషికి గౌరవం, పరువు, గొప్పతనం అనేది చాలా అవసరం. అందుకే అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నారు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. చూడండి, అబ్రహాముతో ఉన్నటువంటి 318 మందిని దేవుడు 1000 మందికి ధీటుగా వారిని ఓడించే సత్తా కలిగిన వారుగా దేవుడు ఆశీర్వదించాడు, గణపరిచాడు. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వాలంటే, దేవుడు గణపరిచే స్థితికి మనం ఎదగాలి అని అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే, నువ్వెంత బలహీనమైన వ్యక్తివైనా, నేను అందరూ ఇంతవరకు విలువలేని వ్యక్తులుగా చూసిన దేవుడు గొప్ప చేయటం మొదలు పెడితే నీ విలువ అంతకంతకు పెరుగుతుంది. ఎప్పుడంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడినప్పుడు, వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, దేవుని ఉపదేశ ప్రకారం బ్రతికినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తారు. ఇన్ని తెలిసినా, నాకు తెలిసిలే అని అనుకుంటున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యం విని 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 నాకు తెలిసిలే అనుకుంటున్నావు. ఏంటి తెలియటం? నీకు తెలిసిన దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నావు, ఎంతవరకు అవలంబిస్తున్నావు, ఎంతవరకు దాని ప్రకారంగా నడుచుకుంటున్నావు, అది ముఖ్యం తప్ప నాకు వాక్యం అంతా తెలుసు. నీకు వాక్యం అంతా తెలిసినా ఏమీ తెలియని వ్యక్తి లోబడి జీవించి దేవునికి ఇష్టలుగా జీవించటం, అలాంటి వ్యక్తులకు ఒకవేళ ఏమీ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు. నాకు బైబిల్ అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు అని అనుకుంటున్నావు. అన్నీ తెలుసు అనుకునే గర్విష్ఠువు నువ్వు. కానీ ఏమీ తెలియదు అనుకుని ఇప్పుడిప్పుడే భక్తిలో బలపడుతున్నారే, వాళ్ళు లోబడి అందరి చేత శబాస్ అనిపించుకునేట్లుగా బ్రతుకుతున్నారే, వాళ్ళు నీకంటే గొప్ప. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు సన్నిధిలో మనలను మనం పరిశీలన చేసుకున్నాం. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాను. మీరు వర్షాన్ని లెక్క చేయకుండా తడుచుకుంటైనా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కారణం, దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుడిని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తారు. అయితే ఎప్పుడు? నువ్వు లోబడినప్పుడు. ప్రవర్తన విషయంలో, పద్ధతుల విషయంలో, ఆచారాల విషయంలో, క్రియల విషయంలో లోబడినప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతారు. ఊరికే మనం ఒక ఆచారంగా రావటం వలన కూడా దేవుడు సంతోషించడు. ఆచారంగా రావటం వలన దేవుడు సంతోషిస్తే ఇంకా మనం ఇంత భక్తి చేయనక్కర్లా.
విన్న ప్రతి మాటను బహు జాగ్రత్తగా భయంతోనూ వణుకుతోనూ మనం దేవునికి లోబడి జీవించటానికి తీర్మానం చేసుకోగలిగితే, ఇతడును అబ్రహాము కుమారుడని జక్కేను గూర్చిన అన్న దేవుడు మనల్ని కూడా, వీరు కూడా అబ్రహాము కుమారులే. అబ్రహాము లోబడతాడు, దేవుడు చెప్పింది చేస్తాడు, తిరుగుబాటు చేయడు. అబ్రహాము ప్రాణం మీదకి వచ్చినా దేవునికి పూర్తిగా అప్పగించుకుంటాడు. ప్రభువా మీరు ఏం చేసినా మీదే భారమని. తన శక్తిని సామర్థ్యాన్ని అంచనా వేయడు అబ్రహాము. నా శక్తి సామర్థ్యాల కంటే కూడా దేవుడు అతీతమైన సర్వశక్తి గల దేవుడు కనుక నా పక్షంగా ఆయన ఉన్నాడని ముందుకెళ్ళిపోతాడు. దావీదు గారు కూడా అంతే కదా. గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు, గొలియాతు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, రాజులు శూరులు సహితం గడగడ వణికిపోతున్నటువంటి ఆ దినాల్లో దేవుడే నా సర్వం అనుకుని, యుద్ధం యెహోవాదేనని దేవుని మీద ఆధారపడి దేవుని పక్షాన వెళ్తున్నాడు. దేవునికి లోబడి దేవుని గణపరిచే వ్యక్తి కనుక దేవుడు నా పక్షంగా ఉన్నాడని ధైర్యంగా అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు అతన్ని గొప్ప చేశాడు. మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడకుండా, మన ఆస్తిపాస్తుల మీద, మనకున్నటువంటి బలం మీద, మనకున్న జనం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి, దేవుడే నా బలము, దేవుడు చెప్పే ప్రతిదీ నేను చేయగలుగుతున్నాను గనుక నేను అడిగే ప్రతి దానికి దేవుడు జవాబిస్తాడని ఎవరైతే నిజంగా నమ్ముతారో, అబ్రహాము గారిని ఆశీర్వదించి గొప్ప చేసి ఆశీర్వాదముగా చేసిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా అలా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. నీ స్థితిగతులు ఏవైనా కావచ్చు దేవుని బిడ్డ, నీ మీద నువ్వు ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. దేవునితో చెప్పు, ప్రభువా మీరు చెప్పింది నేను చేస్తాను, ఇది మొదలుకొని మీకు నేను లోబడతాను, నేను ప్రత్యేకించబడిన అనుభవాన్ని కలిగి ఉంటాను, లోక సంబంధమైన వారిలో నుంచి నేను వేరుపడి ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నాను గనుక మీరు నా పక్షంగా ఉండండి. నాకు మీరే బలం, మీరే సర్వం, మీరే నా ఆధారం. ఇక నేను ఎవరి వైపు చూడను, వేటి వైపు చూడను, మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. అబ్రహాము గారి వలె త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తాను. నాకు ఇష్టమైనవి ఏవి మీరు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టడానికి ఈరోజు సిద్ధంగా